నమస్తే, వెల్కమ్ టు NS TV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కోరుకొండ ఆదిత్య ఫంక్షన్ హాల్ నందు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి సన్మాన మహోత్సవ కార్యక్రమం. ఈశ్వర్ కళ్యాణ్ అభయం ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పై సీఎం డిప్యూటీ సీఎం సమీక్ష. నేడు మొదటి విడతలో ₹1,00,000 వరకు రుణమాఫీ. అడ్డతీగల మండలం కొనలోవ పంచాయతీ వీరభద్రాపురం గ్రామంలో ఈ రోజు ట్రైడే కార్యక్రమం. వర్షానికి గుంతల్లో భారీగా నీరు చేరి చెరువులను తలపిస్తున్న రోడ్లు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఆశీర్వదించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. గోదావరి నదిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి కొట్టుకుపోయిన ప్రాంతాన్ని పరిశీలించిన కొత్తపేట రెవెన్యూ అధికారి. తూర్పు గోదావరి జిల్లాలో తుఫాన్ ప్రభావంతో దంచికొడుతున్న వర్షం. మడతల నాగిరెడ్డి ఆధ్వర్యంలో శ్రీ 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 భగవాన్ కాశీయాన జ్యోతి యాత్ర. రాజమహేంద్రవరం ఏరియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నూతన కార్యక్రమం సమావేశానికి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి సన్మాన మహోత్సవ కార్యక్రమం కోరుకొండ ఆదిత్య ఫంక్షన్ హాల్ నందు అధిరథ మహారథుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. రైస్ మిల్లర్స్ కానీ ప్రాధాన్యత కలిగినట్టయితే ఇటు రైతు నష్టపోకుండా ఉంటాడు, అటు రైస్ మిల్లర్ నష్టపోకుండా ఉంటాడు. కాబట్టి మీ అవసరాలన్నింటినీ కూడా ఇవాళ మీరు ఏదైతే తొలి సమావేశం పెట్టుకోబోతున్నారో అందులో ఎన్ని ఆలోచన చేసి మీ రైస్ మిల్లర్స్ అందరూ కూడా సమావేశమై మీ అవసరాన్ని ఒక తీర్మానంగా తయారు చేసి రేపు అసెంబ్లీ 22వ తారీఖు ఉంది. ఈ అసెంబ్లీకి కాకపోతే నెక్స్ట్ అసెంబ్లీకి అయినా సరే మీరు ఆ డిమాండ్స్ అన్ని ఇచ్చినట్టయితే ఆ డిమాండ్స్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి వాటన్నిటినీ కూడా ఇటు రైతుకి అటు రైస్ మిల్లర్స్ కి నష్టమైనటువంటి విధానంలో లాభసాటిమైనటువంటి విధానంలో ఉండే విధంగా ఉండడానికి కావలసినటువంటి యాంత్రీకరణ అన్నింటినీ కూడా మనం వినియోగించుకునే విధంగా మనం సాధించుకున్నాం. మన ఆలోచన చేసినటువంటి విధానాలు ఈ వేళకి ఇవాళ అవ్వకపోయినా ఈ ఖరీఫ్ కాకపోతే రేపు రబీ కాకపోతే ఎన్నో మళ్ళీ వచ్చే ఖరీఫ్ కన్నా ఇవన్నీ మనం చేసుకోవడానికి ఆలోచన ఉంటుంది. ఒక పక్క రైతు బాగుపడతాడు, రెండో పక్క మీరు బాగుపడతారు. కాబట్టి ఆ రకంగా ఆలోచన చేయాలని ఈనాడు ఏదైతే సంఘం ఇక్కడ ఏర్పడ్డదో ఈ సంఘంలో ఏర్పడినటువంటి సభ్యులు అందరూ కూడా మన జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ కంట పటిష్టవంతమైనటువంటి రైస్ మిల్ని పెద్ద మిల్లుని తయారు చేసి ఎందుకంటే ఎక్కువ ధాన్యాన్ని ఉత్పత్తి చేసేది మనమే. బంగారుపాలెం మండల కేంద్రంలోని సంత వీధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఈ నెల 19వ తేదీ శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు విద్యా సామాగ్రిని ఈశ్వర్ కళ్యాణ్ అభయం ట్రస్ట్ వారు సమకూర్చిన 16,000 పుస్తకాలు మరియు ఇతర విద్యా సామాగ్రిని ఈ నెల 19వ తేదీ శుక్రవారం వితరణ చేయనున్నట్లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కరికిరి మురళీమోహన్ విచ్చేస్తున్నారు. ఎవరిని ఉపేక్షించద్దు. వాడు ఎవరైనా సరే పాఠశాల ఆవరణలోకి వచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా అది ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, విద్యార్థులు ఉన్నప్పుడు కావచ్చు, లేనప్పుడు కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించద్దండి. మీరు గౌరవ మీ అధికారులు కూడా తెలియజేసి సాయంత్రం పూట ఇటువైపు పెట్రోలింగ్ చేసి ఎవడు ఏం చేస్తున్నా మాత్రం నేను కూడా ఫోన్ చేయను అలాంటి విషయాలు. కాబట్టి దయచేసి పాఠశాల ఆవరణలోకి ఎవరు మందు బాటలతో వచ్చినా అలా కూర్చున్న కనబడిన తగిన చర్యలు తీసుకోండి. తిరిగి ఎవరైనా అటువంటి ఆలోచన చేయాలని కూడా భయపడే విధంగా చేయండి. పిల్లలకు రాత పుస్తకాలు అందించడం ఈశ్వర్ కళ్యాణ్ అభయ ట్రస్ట్ ద్వారా ఈ సంవత్సరం మనం అందిస్తున్నాం. అదేవిధంగా ఉన్నత పాఠశాల విద్యార్థులకు
చూడమ్మాయి సార్ హై స్కూల్ పిల్లలు సార్ ఇదేనమ్మని చెప్పండి. అధునాతన వసతులతో విద్యను అభ్యసించడంతో పాటు విద్యార్థుల్లో నూతన భావన పెరిగేలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలను ఒకే చోట ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ క్యాంపస్ పేరుతో ఏర్పాటు చేసి ప్రక్రియ వేగవంతమైంది. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిర నియోజకవర్గాలలో ఈ క్యాంపస్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అన్నదాతలకు వరంగల్ వేదికగా ఇచ్చిన హామీ మేరకు మొదటి విడతలో ₹1,00,000 వరకు ఉన్న 11.50 లక్షల కుటుంబాలకు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేసిందని టీపీసీసీ రాష్ట్ర నాయకుడు మహమ్మద్ షాకీర్ సిద్దికీ అన్నారు. सोनिया गांधी जिंदाबाद, राहुल गांधी जिंदाबाद, रेवंत रेड्डी जिंदाबाद. ఆటో అసోసియేషన్, ఆటో సంఘాలు మరియు ఆర్యముత్రాజ్ యూత్ సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో రైతుని రాజు చేయాలనే ఉద్దేశంలో రైతు ఉంటేనే దేశం ఉన్నది అనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు వరంగల్ డిక్లరేషన్లో 2 లక్షల రుణమాఫీ చేయడం అయింది. ఇది భారతదేశంలో 29 రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి గౌరవం ఇది దక్కింది. అలాగే 6 గ్యారంటీలతో పాటు ఇంకా ఏమేమి ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి, జిల్లా మాత్యులు శ్రీధర్ బాబు గారికి, జిల్లా ఎమ్మెల్సీ అయిన సీనియర్ నాయకులు తాటిపర్తి జీవన్ రెడ్డి గారికి అందరికీ మా పక్షాన స్వాగతం, ధన్యవాదాలు తెలుపుతున్నాను. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం కొనుగోలు పంచాయతీ వీరభద్రం గ్రామంలో ఈ రోజు ట్రేడే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆశా వర్కర్లు, గంగా భవాని మరియు సచివాలయం సిబ్బంది చోడి తరుణ్ మరియు గ్రామస్తులు ఇంటింటికి వెళ్లి ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడం జరిగింది. వరసల వల్ల పెరిగితే నీరు వల్ల పెరుగుతుంది, డొక్క వల్ల నీరు వల్ల సాయంత్రం అసలు బయటకు అలాగే వేసేయాలి మళ్ళీ మామూలుగా. మనం ఏం చేస్తామంటే మన ఇంట్లో శుభ్రత మనం చేసుకుంటాం, బయట శుభ్రత మరి అక్కడ ఉన్న దోమలు ఏం చేస్తాయి మన ఇంటికి వస్తాయి. మన ఇంటి చుట్టూ మన ఇంటి లోపల కూడా మనమే అదేనండి చెప్తున్నాను. ఎవరు లేని మీద అది ఏం చేస్తుందని దోమ అక్కడ ఏర్పడుతుంది. మనం ఏమనుకుంటాం మన ఇంటి శుభ్రం చేసుకుంటాం, మన ఇంటికి రాదు అనుకుంటాం, దానికి తెలియదు కదా, అది మన ఇంటికి వస్తుంది. చెప్తున్నానండి. ఇప్పుడు దీనివల్ల ఏమనిపిస్తుంది అంటే ఒకవేళ నీరు ఉన్నప్పుడు సారి పారబోసుకుంటారు కదా,
పారేయడం బెటర్ అండి, అవసరం లేదు. అయితే మొత్తం దూరం ఎక్కడికక్కడ చెరువులు చేసుకుంటున్నారా? ఇక టైర్లు ఎక్కడ ఉన్నా చూడండి. టైర్ ఇప్పుడు మట్టి రోడ్డుగా తయారైంది. ఇంటి దగ్గర వాళ్ళు చేసుకోవాలమ్మా, మీరు మాత్రం బాగుంటుంది. రమ్య ఇలా వెనక్కి తిరగబడి ఉందా? ఇది నీళ్ళు ఇప్పుడే అయ్యి అలా దాచి పిల్లలు పెడతాయంటే అసలైన పిల్లలు అక్కడ పెడతాయి. నీళ్ళు లేకుండా ఇచ్చేయండి. అయ్యా వర్షాకాలం చాలా ఇబ్బంది. బాబా రంగంపేట మండలం రంగంపేట సమితి ఏడీబీ రోడ్డు వద్ద చండ్రేడు గ్రామానికి వెళ్లే రహదారి గుంతలుగా ఉండడంతో వర్షానికి గుంతల్లో భారీగా నీరు చేరి రోడ్డు చెరువులు తలపిస్తున్నాయి. రోడ్డు మీద పెద్ద గుంతలు పడి నీళ్లతో నిండిపోవడంతో గోతులు కనపడక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కూరగాయల మార్కెట్ లో బోయిన్పల్లి చౌరస్తాలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలు పోసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం. శ్రీ గణేష్ అన్నకు గణేష్ అన్న నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నగర్ నాయకత్వం నగర్ నాయకత్వం నగర్ నాయకత్వం. సైడ్ ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటిపెద్దపూడి గోదావరి నదిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి కొట్టుకుపోయిన ప్రాంతాన్ని పరిశీలించిన కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మనకి గంటిపెద్దపూడి మన పి గన్నవరం మండలం గంటిపెద్దపూడి విలేజ్కి సంబంధించి 4 యాప్టేషన్స్కి లింక్ అయిన గోదావరి కాలువకి బాయి నుంచి వెళ్ళే 4 యాప్టేషన్స్కి ప్రతి వర్షాకాలంలో వచ్చే విధంగా ఈసారి కూడా టెంపరీగా వేసుకున్న ఈ రోడ్డు కొట్టుకుపోవడం జరిగింది. ఈ రోడ్డు కొట్టుకుపోవడం వల్ల పబ్లిక్ ఎవరికి కూడా 4 గ్రామాల ప్రజలు ఎవరికి కూడా అసౌకర్యం లేకుండా మోటరైజ్డ్ బోట్స్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ గారు ఇమీడియట్గా బోట్స్ అన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా వితౌట్ లైఫ్ జాకెట్ ఏ ఒక్కరు కూడా బోట్లో ప్రయాణించకుండా తగిన చర్యలు తీసుకోమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది.
కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ 4 మోటరైజ్డ్ బోట్స్ ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా పంచాయతీ డిపార్ట్మెంట్ అందరూ కూడా 24 hours మానిటర్ చేస్తున్నారు. మనకి నియర్లీ 2000 పాపులేషన్ ఈ ఇంటి పెదపుడికి సంబంధించి ఈ 4 ఆపరేషన్స్లో ఉన్నారు. ఇక్కడ ఉన్న ఈ 4 ఆపరేషన్లో ఉన్న ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఆల్రెడీ మేము తెలియజేసుకున్నాం. అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ఈ బోట్లు ఇక్కడికి బయటికి రావద్దని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ 4 ఆపరేషన్కి సంబంధించి విద్యార్థులు స్టూడెంట్స్ అందరికీ కూడా హాలిడే డిక్లేర్ చేస్తున్నారు కలెక్టర్ గారు. కాబట్టి తల్లిదండ్రులు ఎవరో వర్రీ అవ్వద్దు, ఎటువంటి వర్రీ అవ్వద్దు, పిల్లల్ని ఎవరిని కూడా ఈ బోట్లో స్కూల్స్ పంపించి ఏర్పాట్లు కూడా చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. దేవరపల్లి మండలం దేవరపల్లిలో మునుపెన్నడూ లేనంతగా విపరీతంగా వర్షాలు కురుస్తుండటంతో జలమయం కావడంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తీసుకెళ్ళా ఏంటి ఇలా ఉంది, దేవరపల్లి ఇది చూసి ఆగిపోతాను. కొత్తపేట గ్రామం మడతల నాగిరెడ్డి ఆధ్వర్యంలో శ్రీ 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 భగవాన్ కాశీనాయన జ్యోతి యాత్ర ప్రతి ఏటా కాశీనాయన జ్యోతి యాత్ర తన గ్రామం నుంచి నిర్వహించునని, భగవాన్ కాశీనాయన దేవాలయం తన ఇంటి దగ్గర నిర్మించుకొని కిడ్నీలో రాళ్లు తీసివేయుటకు ఔషధ మూలికలతో తయారు చేసి ఔషధాన్ని పౌడర్ రూపంలో అక్కడ విచ్చేసిన భక్తులకు అతి తక్కువ ధరలో విక్రయించి మడతల నాగిరెడ్డి దగ్గరకు వచ్చి కిడ్నీలో రాళ్లు ఎటువంటి ఆపరేషన్ లేకుండా కిడ్నీలో తీసివేయబడు. సద్గురు కాశీరెడ్డి నాయన గారు నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా బిట్స్పల్ అనే గ్రామంలో స్వామి జన్మించారు. ఆయన కాశీ విశ్వనాథ స్వామి అనుగ్రహం, వారి యొక్క కోరిక, వాళ్ళ తల్లిదండ్రులు కోరినటువంటి వరప్రసాదం చేత కాశీరెడ్డి నాయన గారు మున్నెల్లి సుబ్బారెడ్డి కాశీమైన దంపతులు జన్మించినారు. ఆయన బాల్యంలోనే దైవ సంపూర్ణంగా కలిసినటువంటి వాడు. ఆయన బాల్యంలోనే స్వామివారి మహిమలను చెప్తూ ఉండి తల్లిదండ్రులు మరణించిన వారి గృహస్థాశ్రమం ఉండి అక్కడి నుంచి స్వామి వాళ్ళ యొక్క సంసారంలో ఉన్నటువంటి భూముల ఆస్తులు అన్ని వాళ్ళకు ఒప్పచెప్పేసి స్వామి వైరాగ్యంతో బయటికి బయలుదేరి కొంతకాలం సిద్ధేశ్వరం అనేటువంటి క్షేత్రంలో కొంతకాలం ఉండి అక్కడ నుండి ఈ యొక్క ప్రాంతానికి పౌర్మ ఇలా ఎర్సాల ఈ ప్రాంతంలో తిరిగాడు. మళ్ళీ తర్వాత వరికుంట్ల నాయనపల్లి గ్రామంలో కొంతకాలం చదువు చెప్తూ కొన్ని మహిమలు చెప్తూ ఉండేవాడు. తర్వాత ఇక్కడ నుంచి గరుడాద్రి అనే 5 కిలోమీటర్లు ఉంటుంది. స్వామివారు అక్కడ తపస్సు చేసి నరసింహస్వామి ప్రత్యక్షం స్వామి జీర్ణోద్ధరణ అటువంటిది కోరినారు.